ముఖ్యమంత్రి చెప్పాలనా, ఆర్థిక శాఖ మంత్రి చెప్తాడా, ఉప ముఖ్యమంత్రి, మరి ఈయన క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఈయననే కదా డిసైడ్ చేసేది ఎంత రైతు బంద్ వేయాలి అండ్ ఎన్ని ఎకరాలకు డిసైడ్ చేయాలని చెప్పేది ఆయన అని చెప్పారు. అడుగుతుంటే సప్పుడేకపోతుండు. ధైర్యం లేదా లేకపోతే ఎదుర్కోలేకపోతా ఉన్నాడు. ప్రశ్నను కూడా ఎదుర్కోలేకపోతే ఎందుకాయలు చెప్పాడు ఉంటే చెప్పనుంటివి. నాకు మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం, ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ ఉంది, దాని తర్వాత మా సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చ చేస్తా ఉన్నామని ఒక క్లారిటీ ఇవ్వనుంటివి. ఎందుకు ఇట్లా పారిపోవడు, ఇట్లా దొంగల లెక్క ఓట్లు అడిగినాడు ఇట్లా పోకపోతుంది మరి సపరేగా. ఇదే రైతు బంధు రైతు రుణమాఫీ గురించి ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ కోసం అన్న బాలన్న ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ పోతే అక్కడ కూడా డబల్ మాటలు మాట్లాడి సేమ్ రేవంత్ రెడ్డి లెక్క. అది కూడా తీయరు, అది కూడా ఉంటుంది. బట్టి విక్రమార్క ఆనాడు చెప్పేటప్పుడేమో